హలో మిత్రులారా, చంద్రాచలకు స్వాగతం. నేను ఆదిత్య. ఈరోజు నా సహచరులు అనిరుద్ మరియు ఫరాజ్ నాతో చేరారు. ఈరోజు మాతో చేరిన అనిరుద్, ఫరాజ్కు ధన్యవాదాలు. మనం ఈరోజు ప్రజాదరణ పొందిన అంశాన్ని, అలాగే సెంటిసిటీ సెటప్ పార్ట్నర్స్తో తరచూ చర్చించే విషయాన్ని, అంటే ఆర్థిక లక్ష్యాల ప్రణాళిక, ఆస్తుల కేటాయింపు గురించి మాట్లాడబోతున్నాం. ఇవి రెండూ ఎలా ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయో తెలుసుకోబోతున్నాం. మన దేశం భారతదేశం పొదుపుదారుల దేశం అని చెబుతారు, కానీ ఆర్థిక ప్రణాళికదారుల దేశం కాదని కూడా అంటారు. ఈరోజు మన చర్చ విషయమంతా ఈ నిర్దిష్టమైన అంశాన్ని చుట్టుముట్టి సాగుతుంది. అయితే ఫరాజ్, మనం ఎక్కువగా పొదుపు చేసేవారు, కానీ భవిష్యత్తుకు ఆర్థిక ప్రణాళిక ఎంత ముఖ్యమో దానిపై అంతగా దృష్టి పెట్టని వారు అనే విషయంపై నీ అభిప్రాయం ఏమిటి? ఆదిత్య, పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టడం, అవును, ఇవి రెండు పూర్తిగా భిన్నమైన విషయాలు. మన భారతీయులు పొదుపు విషయంలో చాలా గొప్పవారమే, మరియు స్పష్టంగా జనాభా మార్పులతో ఇది కొంతమేర మారుతోంది కూడా. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు వినియోగం, తక్షణ సంతృప్తి పట్ల ఎక్కువగా నమ్మకం పెంచుకుంటున్నారు. అవును, కానీ పెట్టుబడి విషయంలో చూస్తే మనం ఇంకా చాలా వెనుక ఉన్నామనిపిస్తుంది. ఎందుకంటే తాజా గణాంకాలను చూసినా కేవలం 3.5 కోట్ల మంది మాత్రమే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడుతున్నారు. అవును, దీన్ని చూస్తే ఇది నిజంగా ఆశ్చర్యకరమైన సంఖ్య. ఎందుకంటే మన జనాభా 1.4 లేదా 1.5 బిలియన్, కేవలం 3.5 కోట్ల మంది మాత్రమే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడుతున్నారంటే అది కొంత ఆందోళన కలిగించే విషయం. మనం ఈరోజు చర్చించబోయే విషయం ప్రతి ఒక్కరికి ప్రాముఖ్యత ఉందని చూపిస్తుంది. సరే. అందువల్ల పొదుపు అనే విషయానికి వస్తే, మనం పొదుపు చేస్తాం, కానీ దాన్ని మంచం కింద పెట్టితే దాన్ని తినేసే ఒక టెర్మైట్ ఉంది. దాన్ని ద్రవ్యోల్బణం అంటారు. కుడి. పొదుపును తినేస్తుంది. అవును, కాబట్టి మీరు ఆ డబ్బును సరిగ్గా పెట్టుబడి పెట్టకపోతే, అంటే నిజంగా మంచి వాస్తవిక రాబడులు ఇచ్చేలా పెట్టుబడి పెట్టకపోతే, అయితే పొదుపు అనే మొత్తం భావన లేదా పొదుపు చేయాలనే ఆలోచనే వృధా అవుతుంది. ఖచ్చితంగా. కాబట్టి మీరు ద్రవ్యోల్బణాన్ని మించిపోయే ఆస్తి తరగతిలో కాలక్రమేణా పెట్టుబడి పెట్టాలి. అప్పుడు మాత్రమే ఆ రాబడులు పొందగలుగుతారు. దురదృష్టవశాత్తు మనలో చాలామంది ఎప్పుడూ ఫిక్స్డ్ డిపాజిట్ల వైపే మొగ్గు చూపుతుంటారు. కాబట్టి మీరు మీ తల్లిదండ్రులు లేదా నా తల్లిదండ్రుల గురించి మాట్లాడితే, చరిత్రపరంగా పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడే ప్రధాన మార్గం ఎఫ్డి, ఫిక్స్డ్ డిపాజిట్ నే. అవును, మరియు చాలా సందర్భాల్లో అది నిజంగా గొప్ప వాస్తవిక రాబడిని ఇవ్వలేదు. అయితే అనిరుద్, నేను మీకు ఒక చాలా సులభమైన ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మనమంతా పొదుపును ఒక సాధారణ భావనగా తీసుకుంటున్నా. అసలు పొదుపు అంటే ఏమిటి? అంటే పొదుపు చేసే ఉద్దేశ్యం ఏమిటి? మన వృత్తిపరమైన ఆదాయాల నుంచి లేదా వ్యాపార ఆదాయాల నుంచి డబ్బు పొదుపు చేయడం ద్వారా మనం ఏ రిస్క్లను కవర్ చేస్తున్నాం? నిజంగా పొదుపు చేసే ఉద్దేశ్యం ఏమిటి? నిజంగా ఆదిత్య, ఇది చాలా మంచి ప్రశ్న. నేను ఒక చిన్న కథతో ప్రారంభించాలనుకుంటున్నాను. చాలా చిన్న కథతో. ఒక వ్యక్తి రహదారి మలుపులో నిలబడి ఉండేవాడు. అతను ఎడమవైపు వెళ్లాలా లేదా కుడివైపు వెళ్లాలా అని నిర్ణయించుకోలేకపోయాడు. అతను ఒక వ్యక్తిని చెట్టు కింద కూర్చుని ఉన్నాడని చూశాడు. అతనిని అడిగాడు, నేను ఎడమవైపు రోడ్డున లేక కుడివైపు రోడ్డున వెళ్లాలా అని. అప్పుడు ఆ వ్యక్తి అడిగాడు, నువ్వు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నావు? అతను చెప్పాడు, నాకు తెలియదు. అప్పుడు అతను అన్నాడు, అయితే దానిలో తేడా ఏముంది? అందువల్ల నేను ఎక్కడికి వెళ్లాలో, ఎందుకు పొదుపు చేస్తున్నానో తెలియకపోతే, నా గమ్యం, నా లక్ష్యాలు తెలియకపోతే నేను దానికి ప్లాన్ చేయలేను. కాబట్టి లక్ష్య ప్రణాళికలో, పెట్టుబడుల్లో లేదా పొదుపులో మొదటి అడుగు ఏమిటంటే, నా గమ్యం ఏమిటి? నేను ఎందుకు చేస్తున్నాను కదా? ఇప్పుడు మన జీవితంలో మనం ఎదుర్కొనే 2 రకాల రిస్కులు ఉన్నాయి. ఒకటి తక్కువ కాలం జీవించే ప్రమాదం. అత్యవసర పరిస్థితులు ఉంటాయి, అనుకోని పరిస్థితులు ఉంటాయి. అవి మీకు తెలుసు కదా. అనుకోని సంఘటనలు కావచ్చు. ఉదాహరణకు సంఘటనలు ఇవి ఘటన, అనుకోని సంఘటనలు. మరియు అవి వికలాంగతలు కూడా కావచ్చు. ఇవి మీ యాక్టివ్ ఆదాయాన్ని ప్రభావితం చేయవచ్చు. 2 రకాల ఆదాయాలు ఉన్నాయి: యాక్టివ్ ఆదాయం, ప్యాసివ్ ఆదాయం. యాక్టివ్ ఆదాయం అంటే మీరు సంపాదించేటప్పుడు మీరు వ్యాపారంలో ఉండవచ్చు, మీరు ఉద్యోగంలో ఉంటారు, జీతం ఉంటుంది, మీకు ఆదాయం ఉంటుంది. ఈ అనుకోని సంఘటనల వల్ల, మన జీవితంలో జరిగే సంఘటనల వల్ల అది ప్రభావితమవచ్చు కదా. అదాన్ని కవర్ చేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల మొదటి రిస్క్ అంటే తక్కువ కాలం జీవించే ప్రమాదం లేదా ప్రమాదాలు లేదా మీ యాక్టివ్ ఆదాయంపై వచ్చే ప్రమాదం.
అంటే ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీ యాక్టివ్ ఆదాయం ప్రమాదంలో ఉంటే, చివరికి మీరు ఆ ప్రయాణంలో ఉంటే మీ ప్యాసివ్ ఆదాయము ప్రమాదంలో పడుతుంది. అవును. అందుకే మనం చేయాల్సింది మనం ఎక్కడ నుంచి మొదలు పెట్టాలో, ఎందుకంటే మొత్తం గోల్ ప్లానింగ్ ప్రక్రియలో 3 ప్రాథమిక దశలు ఉన్నాయి. ఒకటి ఎమర్జెన్సీల కోసం ఒక ఫండ్ సృష్టించడం, రెండవది రిస్క్ కవర్ సృష్టించడం, మూడవది స్పష్టంగా గోల్ ప్లానింగ్ రోడ్ మ్యాప్ సృష్టించడం. ఇది షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ లేదా లాంగ్ టర్మ్ అవసరాల కోసం కావచ్చు. అందుకే ఈ మొత్తం గోల్ ప్లానింగ్ ప్రయాణాన్ని ఇలానే ముందుకు తీసుకెళ్లాలి. సరే. అనిరుద్ సరిగ్గా చెప్పినట్టు మీరు కుడివైపు వెళ్లాలా, ఎడమవైపు వెళ్లాలా అనేది మీ గమ్యం ఏంటో తెలుసుకోవాలి. కాబట్టి ఇవే మన తుది గమ్యానికి వెళ్లే మార్గంలో ఉన్న వివిధ స్టాప్స్. సరే. మళ్ళీ పాయింట్ నంబర్ 1 అందరికీ రిపీట్ చేస్తున్నాను. మొదటగా ఎమర్జెన్సీల కోసం ఒక ఫండ్ సృష్టించాలి. సరే. మనం దీని ఉపయోగాన్ని కోవిడ్ కాలంలో చాలా స్పష్టంగా చూసాం. సరే. ఎందుకంటే ఆ సమయంలో కొంతమందికి ఉద్యోగాలు పోయాయి, లేదా జీతాలు తగ్గించబడ్డాయి, లేదా జీతాలు క్రెడిట్ కాలేదు. అది కాకుండా రోజువారీ నగదు ప్రవాహాలపై ఆధారపడేవారు, ఉదాహరణకు ట్రేడింగ్ చేసేవారు. సరే. షాపులు, షాప్ యజమానులు. షోరూమ్ ఓపెన్ లేకపోతే, షాప్ ఓపెన్ లేకపోతే అమ్మకాలు జరగవు, నగదు ప్రవాహాలు రావు. సరే. కాబట్టి దీనికోసం మీరు ఒక ఎమర్జెన్సీ ఫండ్ సృష్టించాలి. ఇది కోవిడ్ కాలంలో మనం ఎదుర్కొన్న అత్యంత తీవ్ర అనుభవం. కానీ ఇంకొన్ని సందర్భాలు ఉండొచ్చు. ఉదాహరణకు ఎవరో అనారోగ్యానికి లోనయ్యారు, లేదా మీకు ఎక్కువ నిధులు అవసరం అయ్యాయి అంటే మీరు మీ ప్రత్యేక లక్ష్యానికి పెట్టుబడి చేసిన వాటిని రీడీమ్ చేసుకోవాల్సి వస్తుంది, లేదా ఉపసంహరించుకోవాల్సి వస్తుంది. అవి తక్కువ కాలానికి, మధ్యకాలానికి లేదా దీర్ఘకాలానికి సంబంధించినవైనా కావచ్చు. అప్పుడు మీరు ఆ లక్ష్యాలపై రాజీ పడాల్సి వస్తుంది. మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మీరు మీ జీవిత ఖర్చులకు సరిపడా కవరేజ్ లేకపోతే, లేదా మీ ఆరోగ్యానికి లేదా ఇతర అవసరాలకు సరిపడా బీమా లేకపోతే, మీరు ఇతర లక్ష్యాల కోసం చేసిన పొదుపులు కూడా రాజీపడే పరిస్థితి వస్తుంది. లక్ష్యాలకు దెబ్బ. అది మీ దీర్ఘకాలిక లక్ష్యాలను దెబ్బతీయవచ్చు. అలాగే మీరు పెట్టుబడుల ప్రక్రియలో పెట్టిన 10 ఏళ్ల కష్టపడి చేసిన శ్రమను, సహనాన్ని కూడా వృధా చేయవచ్చు. కాబట్టి ఫరాజ్ మరియు అనిరుద్ నాకు చెప్పిన దాని ప్రకారం ఆర్థిక లక్ష్యాల ప్రణాళికలో మొదటి 2 దశలు అంటే మీ ఇంటి ఖర్చులకు అనుగుణంగా 6 లేదా 8 నెలల ఖర్చులకు సరిపడే అత్యవసర నిధిని కలిగి ఉండటం. మోడో ఇది సగటు నాకు అనుకూలంగా అనిపించే దాన్ని, అంటే ఆ వ్యక్తి యొక్క రిస్క్ అప్పెటైట్ ఆధారంగా ఎంచుకోవచ్చు. రెండవది ఏమిటంటే మనం మన జీవితం మరియు ఆరోగ్యానికి తగినంత బీమా కవరేజ్ తీసుకోవాలి, ఎందుకంటే ఇవి 2. ఇంకో కవర్ ఉంది ఆదిత్య. మనం సాధారణంగా దాన్ని పట్టించుకోము, కానీ అది చాలా తక్కువ ఖర్చుతో పొందవచ్చు. అదే ప్రమాద బీమా. ప్రమాద బీమా వికలాంగత బీమా ఆదాయాన్ని ప్రభావితం చేయవచ్చు. యాక్టివ్ ప్యాసివ్ ఆదాయం ప్రభావితం చేస్తుంది. అందువల్ల ఒకసారి అంటే ఈ 2 విషయాలు క్లియర్ అయ్యాయని అనుకుందాం, వీటికి తగిన ప్రణాళిక చేసుకున్నామని అనుకుంటే, ఇక మనం ఆర్థిక ప్రణాళిక, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనబడే దానిని ఎలా ప్రారంభించాలి. అంటే మనం ఎలా ప్రణాళిక చేయాలి అంటే, ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది చివర్లో సెలవు ప్రయాణం ప్లాన్ చేయడమో, లేదా దీర్ఘకాలికంగా రిటైర్మెంట్ ప్లాన్ చేయడమో, లేదా మధ్యస్థంగా ఇల్లు కొనుగోలు చేయడమో ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ ప్రక్రియను ఎలా ప్రారంభించాలి. ఆదిత్య, ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ పాత్ర పోషిస్తుంది. దాన్ని మనం SLR అని పిలుస్తాం. సేఫ్టీ, లిక్విడిటీ మరియు రిటర్న్. నేను అనుకున్నాను ఇది స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అని. నేను ఏమీ చెప్పలేదు. అవును, ఇది సేఫ్టీ, లిక్విడిటీ మరియు రిటర్న్స్ కదా. ఇవి అనుసంధానమవుతాయి. వీటిని వేరుగా చేయడం లేదా విడదీయడం సాధ్యం కాదు కదా. అందువల్ల మనం ఎప్పుడైనా ఒక లక్ష్యం గురించి మాట్లాడుతున్నప్పుడు అది షార్ట్ టర్మ్ అయినా, మీడియం టర్మ్ అయినా, లాంగ్ టర్మ్ అయినా సరే కదా. ఒక ఉదాహరణగా చెప్పాలంటే, మీ లాంగ్ టర్మ్ లక్ష్యాలు రిటైర్మెంట్ కావచ్చు, లేదా మీ పిల్లల విద్య కావచ్చు. ఇది ఇంకా 15 లేదా 18 సంవత్సరాల తర్వాత అవసరం అయ్యే లక్ష్యం. షార్ట్ టర్మ్ లక్ష్యాలు అంటే తక్షణ అవసరాలు, ఉదాహరణకు 1 లేదా 1.5 సంవత్సరాల్లో అవసరమయ్యేవి. అది ఒక వెకేషన్ కావచ్చు, లేదా కారు కొనడం కావచ్చు.
మీడియం టర్మ్ అంటే మీరు తెలుసు, ఉదాహరణకు ఎర్లీ తర్వాత 5 నుంచి 10 వరకు సంవత్సరాల్లో ఇంటి కొనుగోలు మీడియం టైం లక్ష్యం. అందువల్ల ఇవే మనందరికీ ఉండే వివిధ లక్ష్యాలు మన జీవన శైలిలో. అవును. ఈ లక్ష్యాల కోసం మనం ప్లాన్ చేయాలంటే ముఖ్యమైన అంశాలు సేఫ్టీ, లిక్విడిటీ మరియు రిటర్న్. ఎందుకంటే మీరు అన్ని ఈక్విటీలో పెట్టుబడి పెట్టలేరు, ఎందుకంటే ఈక్విటీ ఉత్తమ రిటర్న్స్ ఇచ్చింది. ఫిక్స్డ్ ఇన్కమ్తో దీర్ఘకాలిక లక్ష్యాలు సాధించరు. ఖచ్చితంగా, ఎందుకంటే దానిని ద్రవ్యోల్బణం తినేస్తుంది. అందుకే ఫరాజ్ కూడా సేవింగ్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడినట్టు, నేను అన్ని నగదుగా సేవ్ చేస్తే లేదా అన్ని బ్యాంక్ డిపాజిట్లో ఉంచితే 5-6% వడ్డీ ఇస్తుంది, కానీ నా ద్రవ్యోల్బణం 6 నుంచి 7 లేదా 8% ఉంటే నిజమైన ద్రవ్యోల్బణం మనందరినీ ప్రభావితం చేస్తోంది. 10% కంటే ఎక్కువ ఉండొచ్చు. వాస్తవానికి బి అనిరుద్, నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు విద్యా ద్రవ్యోల్బణాన్ని చూస్తే అది డబుల్ డిజిట్లో ఉంది. అవును. మీరు మెడికల్ ఇన్సూరెన్స్ను చూస్తే కూడా అది మళ్లీ డబుల్ డిజిట్లో ఉంది. కాబట్టి నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం అది సుమారు 14%. కాబట్టి ద్రవ్యోల్బణం 6% లేదా 7% లేదా 5గా ఉందని భావించిన డేటాలో అలా ముద్రించబడుతున్న అది మాత్రం సిపిఐ డేటా. అది ఒక నిర్దిష్టమైన వస్తువుల బుట్ట కోసం. అవును. కానీ మీరు చూస్తే మనలాంటి వాళ్ళు త్వరలో పిల్లలు స్కూల్ లేదా కాలేజీలకు వెళ్లబోతున్నప్పుడు మనం విద్యా ద్రవ్యోల్బణం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి అనిపిస్తుంది. అవును. రెండవ విషయం, మళ్లీ మెల్లగా మనం ఈ దిశగా, ఈ వయస్సు వైపు వెళ్తున్నాం. మనకు లేదా మనం తప్పనిసరిగా వైద్య సేవలు తీసుకోవాల్సి వచ్చే అవకాశం ఉంది. మళ్లీ ఆ ద్రవ్యోల్బణాన్ని కూడా చూస్తే నేను చెప్పినట్లే అది కూడా డబుల్ డిజిట్లోనే ఉంది. సరే. కాబట్టి ఇవి 2 చాలా ముఖ్యమైన విషయాలు. కాబట్టి మళ్లీ చివరి దశకు తిరిగి రావడం, వైద్య బీమా కలిగి ఉండటం లేదా రిస్క్ కవర్ కలిగి ఉండటం సరిపోదు. సరైన రిస్క్ కవర్ ఉండటం, అవును. అది చాలా ముఖ్యమైనది. అందుకే కొంతమంది అంటారు, మాఫ్ చేయండి, నేను కొంచెం విషయాన్ని దాటి మాట్లాడుతున్నాను, కానీ కొంతమంది అంటారు, నాకు మెడికల్ క్లెయిమ్ లేదా మెడికల్ పాలసీ ఉంది, ఉదాహరణకి 5 లక్షల రూపాయలకి ఇది సరిపోతుందని ఆశిస్తారు, ఇది చాలనుకుంటారు. అవును. ఇంకోవైపు ఆదా చేసి కోల్పోయినట్లే కొంతమంది ఇంకా ఇలా అంటారు, అచ్చా, నాకు ఆఫీసు నుండి, నా ఉద్యోగదాత నుండి మెడికల్ పాలసీ ఉంది, మరి నేను ఎందుకు నా పేరు మీద పాలసీ తీసుకోవాలి? కాబట్టి ఇవి చాలా హానికరమైన ఆలోచన విధానాలు. మీరు మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు అది సరైన కవరేజ్ ఉండాలి. మరియు మనందరికీ తెలుసు, మనం అంతా తెలివైనవారమే. ఒకవేళ ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తే మనం ఉత్తమమైన సేవలు అందించే ఆస్పత్రికే వెళ్లాలని చూస్తాం. అలాంటి ఆస్పత్రులు ఖచ్చితంగా ఖరీదైనవే. అవును. అందుకే ఒకరోజు బిల్లు లక్షల్లోకి వెళ్ళిపోతుంది. అవును, గుర్తుంది. ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలలో ఒకటి ఇన్సూరెన్స్ లేనికి బిమారీ కేలబీ ప్రకటన చేసేది. కరెక్ట్. అవును, నేను అనుభూతి చెందగలను. మళ్లీ విషయానికి వస్తే అవును, క్షమించండి, మళ్లీ విషయానికి వస్తే మనం చర్చిస్తున్న అంశానికి. అందుకే చూడండి, ఎస్ఎల్ఆర్ అంటే సేఫ్టీ, లిక్విడిటీ మరియు రిటర్న్. ఇవి 3 ప్రధాన పారామితులు. ఇవే మనం షార్ట్ టర్మ్ గోల్, మీడియం టర్మ్ గోల్ లేదా లాంగ్ టర్మ్ గోల్ కోసం ఎక్కడ పెట్టుబడి పెట్టాలో నిర్ణయిస్తాయి. అందువల్ల మీరు ఒక షార్ట్ టర్మ్ గోల్ కోసం ప్లాన్ చేస్తున్నారని అనుకుందాం. అప్పుడులో అత్యంత ముఖ్యమైన అంశం ఏది? అది లిక్విడిటీ, తర్వాత సేఫ్టీ. పుడి అంటే మీరు 1 సంవత్సరం తర్వాత కొన్ని నిధులు అవసరం అనుకుంటే ఆ లిక్విడిటీ విండో ఉండాలి. అంటే మీరు 1 సంవత్సరం కంటే ఎక్కువ గెస్టేషన్ పీరియడ్ ఉన్నదానిలో పెట్టుబడి పెట్టలేరు. రెండవది సేఫ్టీ. ఎందుకంటే ఇది చాలా తక్కువ వ్యవధి కాబట్టి ఆ ఆస్తి తరగతి చాలా ఎక్కువ వోలటైల్ కాకూడదు. కాబట్టి రిటర్న్ అనేది చివరి బెంచ్మార్క్గా ఉండాలి. అంటే నేను 1 సంవత్సరం లోపల 20% రిటర్న్ కావాలనుకుంటే. అవును. అంటే ఇవి సాధ్యపడకపోతే
అప్పుడు మీరు లిక్విడిటీ లేదా సేఫ్టీపై ఒకదానిపై రాజీ పడాల్సి వస్తుంది. 3 విషయాలు అనుసంధానంగా ఉండాలి. ఒకటిలో అనిరుద్, నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. క్షమించు నిన్ను మధ్యలో ఆపినందుకు. అంటే తెలుసా ఫరాజ్ ఇదే విషయాన్ని ముందుగా చెప్పాడు. మనం ఒక దశలో యాక్టివ్ ఇన్కమ్ సంపాదిస్తాం, తర్వాత రిటైర్ అవ్వడం లేదా బిజినెస్ వదిలేయడం లేదా వృత్తులు ఏవైనా, తర్వాత మనం ప్యాసివ్ ఇన్కమ్ ఆధారపడతాం. కొంతకాలం కూడబెట్టుకున్నదే మన యాక్టివ్ వర్క్ సంవత్సరాల్లో రిటైర్మెంట్ కోసం లేదా ఇతర అవసరాల కోసం, వినోదం కోసం లేదా సాధారణంగా సంతోషంగా రిటైర్డ్ జీవితం గడిపేందుకు. అలాగే తెలుసా, నేను తరచుగా ఆస్తి కేటాయింపు అనే కాన్సెప్ట్ గురించి విన్నాను కదా. కాబట్టి ఈ 2 విషయాలు ఎలా పరస్పరం సంబంధించబడ్డాయో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అవును, ఎందుకంటే మనం యాక్టివ్గా సంపాదిస్తున్నప్పుడు, కొంత డబ్బు పక్కన పెట్టినప్పుడు దాన్ని ఎక్కడో పెట్టుబడి పెట్టాలి కదా. దాన్ని ఏదో విధంగా వెస్టింగ్ పీరియడ్ లేదా అక్యుములేషన్ పీరియడ్ ముగిసే సమయానికి ప్యాసివ్ ఆదాయంగా మార్చుకోవాలి కదా. కానీ పెట్టుబడి పెట్టినప్పుడు అది నా రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా పూర్తిగా ఒక ప్రాసెస్కి లోనవ్వాలా, లేదా దాన్ని ఎలా చేయాలి, ఎవరు ముందుకు వెళ్ళాలి? సరే ఆదిత్య, మళ్ళీ తెలుసా, లక్ష్య ప్రణాళిక, ఆస్తి కేటాయింపు, పోర్ట్ఫోలియో సమీక్ష, ఉత్పత్తి ఎంపిక, ఇవి అన్నీ పరస్పరం అనుసంధానంగా ఉంటాయి. వాటిలో ఒక్కదానిని కూడా వేరుగా చేయడం సాధ్యపడదు. మీరు మీ లక్ష్యాలను గుర్తించిన తర్వాత ఇప్పుడు మనం ఎక్కువ కాలం జీవించే ప్రమాదం గురించి మాట్లాడుతున్నాం కదా. మీ క్రియాశీల ఆదాయం ఆగిపోయే వయస్సు, ఉదాహరణకు 50, 55, 60, 65 ఏళ్లలో మీరు ఏ వ్యాపారం లేదా ఉద్యోగంలో ఉన్నారో దానిపైన ఆధారపడి ఉంటుంది కదా. ఆ తర్వాత మీరు ఇప్పటివరకు కూడబెట్టుకున్న దానిపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ఇప్పుడు మొదటి లక్ష్యం ఏమిటంటే మీ కూడబెట్టిన సంపదను ఎలా పెంచుకోవాలి కదా. మీ ఆదాయం స్థిరంగా ఉంటుంది, అది మీ పనితీరు ఆధారంగా ఒక నిర్దిష్ట వేగంతో మాత్రమే పెరుగుతుంది. బోనస్, ప్రోత్సాహకాలు మీ జీతం లేదా వ్యాపారంలో అయితే ఇవన్నీ అదృష్టం, బాస్ దీవెనలు వంటివి కూడా ఉంటాయి కదా. కాబట్టి సంపద కూడబెట్టడం గురించి మాట్లాడుతున్నప్పుడు సంపద కూడబెట్టడం అనేది తర్వాత సంపదను కాపాడుకునే దశను నిర్వచిస్తుంది. కాబట్టి మనం సంపద కూడబెట్టే దశలో ఉన్నప్పుడు సమయ పరిధి చాలా ఎక్కువగా ఉంటుంది, అందువల్ల నాలో లిక్విడిటీ అవసరం తక్కువగా ఉంటుంది కదా. నా సేఫ్ 50 అవసరం కూడా తక్కువే, ఎందుకంటే నా లక్ష్యం 20-30 సంవత్సరాల తర్వాత ఉంది. ఇక్కడ ముఖ్యమైన పారామీటర్ రిటర్న్. అందుకే నేను కూడబెట్టే దశలో ఉన్నప్పుడు వచ్చే 20-30 సంవత్సరాల కోసం నా రిటర్ను గరిష్టంగా పెంచుకోవడమే నా లక్ష్యం. సరే. అందువల్ల నా ఆస్తి కేటాయింపు కూడా ఆ పారామీటర్ ఆధారంగా నిర్ణయించబడుతుంది కదా. అలా అన్నాక నేను అన్ని రిస్క్ ఎక్కువగా ఉన్న బాస్కెట్లో పెట్టలేను, ఎందుకంటే ఇది నా రిస్క్ అప్పిటైట్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. నా లక్ష్యం వచ్చే 20-30 వరకు సంవత్సరాల్లో నా రిటర్ను గరిష్టంగా చేయడమే అయినా కానీ నాకు సామర్థ్యం లేకపోతే, మార్కెట్లో వచ్చే ఊగసలాటలను తట్టుకోలేకపోతే అప్పుడు నా పోర్ట్ఫోలియోను, ఆస్తి కేటాయింపును దానికి అనుగుణంగా మార్చుకోవాలి. అందువల్ల రిస్క్ అనేది మౌలికంగా వ్యక్తిగతమైనది. మీరు చాలా ఎక్కువ రిస్క్గా భావించేది నేను చాలా సురక్షితంగా భావించవచ్చు. మళ్ళీ ఈక్విటీ ఆస్తి తరగతిలో కూడా మనం అందరం కూడా తెలుసు, వివిధ రకాల క్యాపిటలైజేషన్లు ఉన్నాయి, వాటి ప్రత్యేకమైన లాభాలు, నష్టాలు ఉంటాయి. అందులో లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్, మైక్రో క్యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చాలా కొత్తదనాన్ని చూపించేవారు కూడా. కాబట్టి ఈ క్యాపిటలైజర్ల చుట్టూ మరియు థీమ్స్, సెక్టార్ల చుట్టూ మనం వివిధ ఉత్పత్తులను రూపొందించాం. అయితే నిజంగా మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? ఒక కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అయితే స్మాల్ క్యాప్స్ లేదా మైక్రో క్యాప్స్లో తక్కువగా పెట్టుబడి పెట్టవచ్చు, మరియు థీమాటిక్ ఫండ్స్ లేదా సెక్టోరల్ ఫండ్స్లో కూడా తక్కువగా పెట్టుబడి పెట్టవచ్చు, మరియు దూకుడు పెట్టుబడిదారుడు మరింత ప్రణాళిక వేసుకోవచ్చు అలాంటి ఆస్తి తరగతులపై. అందువల్ల మళ్ళీ ఇది నా వ్యక్తిగత రిస్క్ ప్రొఫైల్, అలాగే నేను తీసుకునే రిస్క్ను అంగీకరించే సామర్థ్యం, సిద్ధత చాలా ముఖ్యమైనవి నేను పెట్టుబడి పెట్టేటప్పుడు. యాక్టివ్ దశలోనూ అలాగే నేను పెట్టుబడి పెట్టే ప్రిజర్వేషన్ దశలోనూ ఇదే వర్తిస్తుంది, ఎందుకంటే అప్పుడు కూడా నా మొత్తం డబ్బును తీసేసి ఒకే ఏడాది లేదా తక్కువ సమయంలో అన్నీ ఆస్వాదించడానికి వెళ్ళిపోతున్నానని కాదు. నా రిటైర్మెంట్ కాలాన్ని నేను ఎదుర్కొనాలి, అది 15 నుంచి 25 లేదా 30 సంవత్సరాలు ఉండొచ్చు. అందువల్ల ఆ దశలో కూడా నేను పెట్టుబడి పెట్టాలి, కానీ నా రిస్క్ ప్రొఫైల్, నా లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడి పెట్టాలి. అలాగే కదా, ఎందుకంటే ఆదిత్య, మనం ప్రిజర్వేషన్ దశలో ఉన్నప్పుడు ఇంకొక కాన్సెప్ట్ కూడా వస్తుంది.
మన రిటైర్మెంట్ను చూసుకున్నాక అంటే 30 నుంచి 40 వరకు సంవత్సరాలు నేను బతికేంత వరకు నేను కూడబెట్టుకున్న ఆదాయం లేదా పెట్టుబడి నిధులు అది నా జీవనశైలిని చూసుకుంటుంది. అలాగే నేను చేయాలనుకునే ఏదైనా విషయాన్ని కూడా నా పరిమితిలోనే. దీనిని లెగసీ ప్లానింగ్ అని కూడా అంటారు, లేదా తదుపరి తరం వారికి అందించడం అని కూడా అంటారు. అందువల్ల ప్రిజర్వేషన్ దశ అంటే మీరు తెలుసు కదా, ఏదైనా వినియోగించేందుకు. అవును, నేను నా దగ్గర ఉన్న దాన్ని లేదా అన్నింటినీ వినియోగించాలి. నాకు తెలిసిన దాన్ని తీసుకుని డిపాజిట్ లేదా సురక్షితమైన సాధనంలో పెట్టాలి, ఎందుకంటే ఇప్పుడు నేను దానిని మాత్రమే వినియోగించబోతున్నాను. ఇది మీరు దాన్ని పెరగనివ్వడాన్ని కూడా సూచిస్తుంది, ఎందుకంటే మీరు దాన్ని తదుపరి తరం వారికి అందించవచ్చు. కాబట్టి ఈ విషయాలు నిజంగా నా ఆస్తి కేటాయింపును నిర్ణయిస్తాయి. రిటైర్మెంట్ తర్వాత కూడా ప్రిజర్వేషన్ దశలో ఇది చాలా పెద్ద తప్పు. సాధారణంగా ప్రజలు రిటైర్ అయిన తర్వాత లేదా వారు పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నప్పుడు చేసే తప్పు ఇది. వారు కొంతకాలంగా సృష్టించిన డబ్బు ఏమిటి? ప్రధానంగా నేను గమనించినది ఏమిటంటే ఆ సమయంలో ప్రజలు మళ్లీ చాలా రక్షణాత్మకంగా మారిపోతారు. అప్పుడు వారు ప్రధానంగా వడ్డీ వచ్చే సెక్యూరిటీలోనే పెట్టుబడి పెడతారు. నేను అది తప్పు అని చెప్పను, మరియు నేను వడ్డీ వచ్చే సెక్యూరిటీలను అంటున్నప్పుడు అందులో కూడా అత్యంత రక్షణాత్మకమైనది అంటే ఫిక్స్డ్ డిపాజిట్. మళ్లీ ఫిక్స్డ్ డిపాజిట్ల గురించి మంచి విషయం లేదా చెడు విషయం ఏంటంటే, అవును, అవి సురక్షితంగా ఉంటాయి, కానీ మీరు దీన్ని పరిశీలిస్తే అవి వడ్డీ రేటు ప్రమాదం అనే ఒక రకమైన రిస్కు కూడా లోనవుతాయి. ఆదిత్య, మనం 2 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే అప్పట్లో ఫిక్స్డ్ డిపాజిట్ దాదాపు 5% రిటర్న్ ఇస్తోంది. ప్రస్తుతం ఆర్బీఐ బాహ్య మధ్యవర్తిత్వం వడ్డీ రేట్లను ప్రకటించిన తర్వాత అది సుమారు 7.5కి చేరింది. అయితే ఇప్పుడు మనం ఇంకొన్ని సంవత్సరాలు లేదా 1 సంవత్సరం తర్వాత చూస్తే సరే, అది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు, కానీ చివరికి వడ్డీ రేట్లు మళ్లీ తగ్గిపోతాయి మన వల్లే. ఇది చక్రాకారంగా జరుగుతుంది. చూడండి, ఖర్చులు మాత్రం ఒకే దారిలో పెరుగుతుంటాయి, కానీ మీరు ఆధారపడే ఆదాయం మాత్రం చక్రాకారంగా మారుతుంది. అందుకే అది కూడా ఒక రిస్క్. కాబట్టి వడ్డీ వచ్చే సెక్యూరిటీల విషయంలో కూడా మీరు వివిధ అవకాశాలను పరిశీలించాలి. ఇవి మీకు కొంచెం ఎక్కువ రాబడిని ఇస్తాయి. అందుకే ఇక్కడ కూడా మీరు బకెటింగ్ చేయాలి. డెబ్ట్ సెక్యూరిటీలలోనూ లేదా ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్స్లోనూ ఒక భాగాన్ని ఫిక్స్డ్ డిపాజిట్లకు కేటాయించవచ్చు. బాండ్స్ అనే ఒక విషయం ఉంది, మనందరికీ తెలుసు. ఇవి పోర్ట్ఫోలియోలో ఉండే దీర్ఘకాలిక వడ్డీ రిస్క్ను తగ్గిస్తాయి. ప్రత్యేకంగా రిటైర్డ్ వ్యక్తులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. బాండ్ సాధారణంగా 9 లేదా 10 సంవత్సరాల కాలానికి ఉంటుంది. మీరు దానిలో పెట్టుబడి పెడితే మొత్తం వడ్డీ రేటు రిస్క్ అనేది వోలాటిలిటీ పరంగా కాకపోయినా రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ పరంగా పోతుంది. నిజానికి మనం సంపద సృష్టి దశలో లేదా సంపద కూడబెట్టే దశలో ఉన్నప్పుడు కూడా పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన ఏకైక దీర్ఘకాలిక సాధనం ఈక్విటీ మాత్రమేనని చాలాసార్లు మనకు చెప్పబడుతుంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఆ దశలోనూ నేను పూర్తిగా సిద్ధంగా ఉండి నిజాన్ని స్వీకరించగలిగినప్పటికీ కూడా నా కెరీర్ ప్రారంభ సంవత్సరాల్లో చాలా తక్కువగా అయినా ఫిక్స్డ్ ఇన్కమ్ అనే భాగం ఉండాలి. ఆ తరువాత కాలక్రమేణా అది కొంత తగ్గిపోవచ్చు. అలాగే నేను ఫిక్స్డ్ ఇన్కమ్ను పెంచుకుంటూ పోవచ్చు. నాకు రిటైర్మెంట్ సమయం దగ్గర పడుతున్నప్పుడు కనీసం ప్రారంభంలో అయినా కొంత భాగం ఉండాలి. కారణం ఏమిటంటే ఈక్విటీ కూడా చాలా కాలం పాటు చక్రాకారంగా మారుతుంది. ఆసక్తికరంగా ఉంది. అవును, మనమంతా ధైర్యంగా సంకల్పంతో బోల్డ్ ప్లానింగ్ ప్రయాణాన్ని ప్రారంభిస్తాం. నేను 20 సంవత్సరాల సిప్ చేయాలి, ఆ డబ్బును విత్డ్రా చేయకూడదు అని నిర్ణయించుకుంటాను. నా విలువ 20% తగ్గితే ఆ సంకల్పం గాలిలో కలిసిపోతుంది. నన్ను నమ్మండి, ఇది గణాంకాల ఆధారంగా చెప్పుతున్నాను. చాలాలు రిజిస్టర్ అయిన తర్వాత 3 సంవత్సరాలకే ఆపేస్తారు. అవును, ఇది చాలా కఠినమైన నిజం. మనమంతా దీర్ఘకాలం గురించి మాట్లాడుతున్నాం, ఇది మధ్యకాలం కూడా కాదు. సరే, అంటే మనం చాలా తొందరగా వదులుకుంటున్నాం. దానికి కారణం ఏమిటంటే మనమంతా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లో చాలా అగ్రెసివ్గా వెళ్తున్నాం. మీరు చెప్పినట్లుగా అవసరం వచ్చినప్పుడు లేదా మనం మన పెట్టుబడులను సరిగ్గా ప్లాన్ చేయకపోతే అవసరం వచ్చిన ప్రతిసారి ఇదే జరుగుతుంది. అందులో 3 దశల్లో ఒకదాన్ని మనం మిస్ అవుతున్నాం. మనమంతా ఎమర్జెన్సీ ఫండ్, రిస్క్ పవర్ లేదా ఇంకేదైనా గురించి మాట్లాడుతున్నాం కదా, అంటే అవసరం వచ్చిన ప్రతిసారి ఇదే సమస్య. అదే కాకుండా నాకు 20% రిటర్న్ రాలేదని భయం కూడా ఉంటుంది.
పోయేద్దాం, బయటకు వెళ్ళి వచ్చిన రిటర్న్స్ని ఆనందిద్దాం లేదా ఇంకేదైనా చేద్దాం. చాలా త్వరగా వదిలేస్తారు. కాబట్టి చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టినా సరే క్రమశిక్షణతో ఉండాలి అని నేను భావిస్తున్నాను. మళ్ళీ వస్తే మీరు చెప్పినట్లుగా అక్కడ ఫిక్స్డ్ ఇన్కమ్కి సంబంధించిన కొంత భాగం ఉండాలి. అందుకు వివిధ ఇన్స్ట్రుమెంట్లు ఉన్నాయి, షార్ట్ టర్మ్ బాండ్లు కూడా ఉన్నాయి. మరియు చాలా వినూత్నమైన ఉత్పత్తి కూడా ఉంది. ఇది ఆర్బీఐ ద్వారా నియంత్రించబడుతుంది. దీనిని P&P అంటారు. అవును, దాని గురించి కూడా నేను విన్నాను. ఇది చాలా అద్భుతమైన మార్గం. మంచి రాబడి పొందడానికి లేదా క్షమించండి, ద్రవ్యోల్బణాన్ని మించిపోయే రాబడిని, మంచి నిజమైన రాబడిని పొందడానికి. అక్కడ మీరు మీ అత్యవసర నిధులను లేదా దాని కొంత భాగాన్ని ఉంచవచ్చు. ఇది తక్షణ అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి పెట్టుబడుల్లో కూడా చేయడం సాధ్యమే. అంటే మంత్రం ఏమిటంటే సాధ్యంగా ఆస్తి తరగతులు కాకుండా ఉత్పత్తి తరగతుల మధ్య కూడా డైవర్సిఫికేషన్ చేయడం మరియు కేవలం కొన్ని రకాల సాధనాలపైనే మొగ్గు చూపకూడదు. మేము కూడా చూశాము. కొన్ని కాలాల్లో ఈక్విటీ 5, 6, 7 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాల పాటు కూడా దాదాపు శూన్య లేదా నెగటివ్ రాబడిని ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. చైనా ఒక క్లాసిక్ ఉదాహరణ కదా. గత 15 సంవత్సరాల రాబడులను చూస్తే చైనాకు దాదాపు నెగటివ్గానే ఉంది కదా. ఎవరైనా చైనాలో కేవలం ఈక్విటీలో మాత్రమే పెట్టుబడి పెట్టి ఉంటే వారు నిజంగా డబ్బు కోల్పోయేవారు కదా. మీరు చైనాకు ఎందుకు వెళ్తున్నారు? సబ్ప్రైమ్ తర్వాతి కాలాన్ని గుర్తుంచుకోండి. 2000లో దాదాపు 6 సంవత్సరాల పాటు. అవును, కాదు, అది అలా జరిగింది. ఇండియా లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో కూడా రిటర్న్స్ ఏమీ లేవు. ఆ కాలాల్లో బంగారం లేదా డెబ్ట్, ఫిక్స్డ్ ఇన్కమ్, రియల్ ఎస్టేట్ రేట్స్ వంటి ఆస్తి తరగతులు చాలా బాగా పనిచేశాయి. కాబట్టి మీ డబ్బు వాస్తవంగా వివిధ ఆస్తి తరగతులు మరియు ఉత్పత్తి తరగతుల మధ్య కేటాయించబడితే అది మీ ప్రయాణానికి, అంటే ఇప్పుడు నుండి 20-30 సంవత్సరాల తర్వాత పెద్ద షాక్ అబ్జార్బర్గా పనిచేస్తుంది. అదే అత్యంత ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈక్విటీ పడిపోయినప్పుడు మరొక ఆస్తి తరగతి మిమ్మల్ని రక్షించిందా లేదా రిటర్న్స్ ఇచ్చిందా అంటే మీరు మీ ఆస్తి కేటాయింపును మళ్లీ కేటాయించవచ్చు లేదా రీబ్యాలెన్స్ చేయవచ్చు. అదే దీని అర్థం. కాబట్టి ఒకటి గుర్తుంచుకోవాలి, నాకు ఒక 100 రూపాయలు ఉన్నాయి, అందులో 25 చొప్పున 4 చోట్ల పెట్టి మర్చిపోతాను అనుకోవద్దు. ఎందుకంటే నేను ప్రతి త్రైమాసికం, సంవత్సరానికి చూసి ఏ ఆస్తి తరగతి బాగా చేసింది, ఏది చేయలేదు గమనించి మళ్లీ రీబ్యాలెన్స్ చేయాలి. అక్కడే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్లు లేదా ప్లానర్లు లేదా డిస్ట్రిబ్యూటర్లు అవసరం. మరి ఫైనాన్షియల్ అడ్వైజర్లు, ప్లానర్లు గురించి మాట్లాడితే నేను పనిచేస్తున్న డిస్ట్రిబ్యూటర్ గురించి కూడా మరి మనం చర్చించిన ముఖ్యమైన విషయాల్లో ఒకటి ఆస్తి కేటాయింపు మరియు వైవిధ్యీకరణ అని నేను నమ్ముతున్నాను. అయితే వైవిధ్యీకరణ అంటే నా పోర్ట్ఫోలియోలో ఎక్కువగా ఇన్స్ట్రుమెంట్లు, ఎక్కువ స్కీములు ఉండటం అని మనం నమ్మవచ్చా? నా దగ్గర ఎన్ని ఎక్కువ పథకాలు ఉంటే నేను అంత బాగా వైవిధ్యభరితంగా ఉంటాను. ఇది నమ్మదగిన ఊహన. అసలు ఆదిత్య, డైవర్సిఫికేషన్ అనే పదం ఉంది సరే కదా. ఒకటి అవును మరియు లేదు. అది చాలా అవును. డివర్సిఫికేషన్ కదా. అవును, ఇది ఇలా చెప్పారు. నేను దీన్ని విడదీయబోతున్నాను. డివర్సిఫికేషన్ అంటే ఎక్కువగా వైవిధ్యీకరణ చేయడం కూడా ఉపయోగపడదు. ఎందుకంటే మనం విషయాల లోతులోకి వెళ్ళినప్పుడు కదా. నాకు 15, 20, 30 మ్యూచువల్ ఫండ్లు ఉంటే అవి ఫ్లెక్స్ క్యాప్ లేదా ఏదైనా వర్గాల్లో ఉన్న వాటిలో చాలా ఎక్కువగా ఓవర్ల్యాప్ ఉంటుంది కదా. మరియు చివరికి మీరు చేస్తున్నది ఏమిటంటే మీరు వేర్వేరు ఫండ్లలో ఒకే విధమైన మౌలిక పోర్ట్ఫోలియోను మరింతగా కొనుగోలు చేస్తున్నారు. వేర్వేరు ఫండ్లలో పేర్లు వేర్వేరు అయినా చివరికి అదే విషయాలు కొనుగోలు చేస్తున్నారు. రియలైన్మెంట్ లేదా మరేదైనా విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు అది మరింత కష్టంగా మారుతుంది. ఎందుకంటే అప్పుడు నాకు నిర్ణయం తీసుకోవడానికి ఇన్ని ఫండ్లను పరిశీలించాలి. ఖచ్చితంగా. మరొకటి, నేను నిన్ను తీసుకెళ్తాను. అది నిజంగా అద్భుతంగా ఉన్నప్పుడు నేను సమీక్ష కోసం పోర్ట్ఫోలియోలను చూస్తూనే ఉంటాను. కొన్ని పోర్ట్ఫోలియోల్లో నాకు ఒక రంగు పోర్ట్ఫోలియోలో 75 ఫండ్లు ఉన్నాయి. వావ్, అంటే ఇది హైప్ డైజెషన్. ఇది సరైన విధానం కాదు. అందువల్ల అధిక డైవర్సిఫికేషన్ కూడా రాబడిని ప్రభావితం చేయవచ్చు. ఎందుకంటే ఇది అధిక డైవర్సిఫికేషన్ మరియు ఎక్కువ కేంద్రీకరణ మధ్య సరైన సమతుల్యతగా ఉండాలి.
సాధారణంగా నేను చూసింది సుమారు 10 నుండి 15 స్టాప్స్. పరిస్థితిని బట్టి క్షమించండి, స్టాప్స్ కాదు, నిజంగా మాఫ్ చేయండి. మ్యూచువల్ ఫండ్లు పోర్ట్ఫోలియో పరిమాణాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. నాకు అనిపిస్తుంది చాలనుకుంటా. ఇంకో విషయం ఎవరో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నా ఇష్టమైన విషయం కాబట్టి నేను ఎప్పుడూ దీని వైపు వెళ్తా. మీరు మొత్తం పోర్ట్ఫోలియోను 2 భాగాలుగా తయారు చేయాలి. ఒకటి కోర్ పోర్ట్ఫోలియో, మరొకటి టాక్టికల్ పోర్ట్ఫోలియో. మరియు స్పష్టంగా మనం ఎక్కువగా మాట్లాడం, కానీ టాక్టికల్ పోర్ట్ఫోలియోలోనే మనం ఆల్ఫా పొందుతాం. రెండవ విషయం ఏమిటంటే మనం ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ల గురించి మాట్లాడుతున్నాం. అందుకే నేను చెప్పేది, ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ప్రధాన పాత్ర మీకు ఉత్తమ ఫండ్ సూచించడం కాదు. అది కూడా నియంత్రణ పరంగా చూస్తే అతను అలా చేయాలని కూడా ఆశించరు. అతని ప్రధాన బాధ్యత భావోద్వేగాలను నియంత్రించడం. ఎందుకంటే చివరికి పెట్టుబడి అనేది మొత్తం భావోద్వేగాల గురించి, మీ భావోద్వేగాలను నియంత్రించడమే. కాబట్టి పెట్టుబడి ప్రయాణాన్ని నియంత్రించే 2 ప్రధాన భావోద్వేగాలు ఉన్నాయి. మనం ఇప్పటివరకు దీన్ని వివిధ రూపాల్లో చర్చించాం కూడా. అవి లోభం మరియు భయం. సరే, మార్కెట్లు బాగానే ఉన్నాయి. మార్కెట్లు అద్భుతమైన రాబడులు ఇస్తున్నప్పుడు నా స్నేహితులు నాకు 20% రిటర్న్ వచ్చిందని, 30% వచ్చిందని, లేదా 50% రిటర్న్ వర్టికల్ స్కీమ్ నుంచి వచ్చిందని చెబుతుంటే మనము అర్థం చేసుకోకుండా పెట్టుబడి పెట్టాలని అనిపిస్తుంది. అది పెట్టుబడి ప్రారంభించడానికి ఉత్తమ సమయం కాకపోవచ్చు, కానీ చాలామంది చేసే పని ఏమిటంటే వారు ఆ సమయంలోనే ప్రారంభిస్తారు. అది సరైన సమయం కాదు. దాంతో వారికి చెడు అనుభవం వస్తుంది. తర్వాత వారు పెట్టుబడి నా వల్ల కాదు అంటారు. ఇలాంటి అనేక మందిని నేను కలిశాను. కానీ నేను పెట్టుబడి పెట్టిన వెంటనే మార్కెట్లు కూల్ అవుతాయి, చల్లబరుస్తుంది. అందుకే బై అక్కడే విషయం ఉంది. అలాగే వ్యవస్థాపిత పెట్టుబడి ఈ ప్రయాణంలో సహాయపడుతుంది. రెండవది ఎప్పుడైనా న్యాయంగా ఉంటుంది. ఉదాహరణకు, ఎవరో కోవిడ్ సమయంలో ఆ తీవ్రమైన పతనంలో పెట్టుబడి పెట్టారని ఊహించండి. నిజానికి అక్కడ ఇతర అంశాలు కూడా ఉన్నాయి. అసలు ఏమైంది? అక్కడ మొత్తం భయం ఉంది. రేపు ఏమవుతుంది? ప్రపంచం బతుకుతుందా లేదా? కరెక్ట్. ఈక్విటీ మార్కెట్లు బతుకుతాయా లేదా? ఏమవుతుంది? కానీ ఆ సమయంలో ఎవరో పెట్టుబడి పెట్టి ఉంటే డేటా ప్రకారం ఆ వ్యక్తి సాధించినది ఒక అద్భుతం కన్నా తక్కువేమీ కాదు కదా. అందుకే సారాంశంగా చెప్పాలంటే మీరు ఎద్దును ముందు పెట్టకుండా బండిని ముందుకు పెట్టలేరు. అంటే మీరు ముందుగా మీరు చేయాలనుకుంటున్నది ఏమిటి, ఎందుకు చేయాలనుకుంటున్నారు అనేది నిర్వచించాలి. తర్వాతే వివిధ ఆస్తి తరగతులు మరియు ఉత్పత్తులను ఎంచుకోవాలి కదా. అందుకే ఉత్పత్తి ఎంపిక మొదటిది కాకూడదు. ఉదాహరణకి, ఒక నిర్దిష్ట షేర్ లేదా ఫండ్ లేదా ఏదైనా ఉత్పత్తి బాగా పెరిగిందని అందుకే దాన్ని కొనాలి అనుకోవడం సరైంది కాదు. డెబ్ట్ అనేది ఉత్పత్తి కాకూడదు. అది అసలు మీ ఎఫ్ఓఎం ఆధారిత పెట్టుబడి మానసికతే. అవును, అది ఆ ప్రవాహంలో, ఆ ప్రక్రియలోనే జరగాలి. ముందుగా మీరు మీ లక్ష్యాల ప్రణాళికను తయారు చేయాలి. మీ రిస్క్ ప్రొఫైలింగ్ చేయాలి. ఆస్తి కేటాయింపు చేయాలి. ఆస్తి కేటాయింపుకు వచ్చిన తర్వాతే ఉత్పత్తి ఎంపిక ప్రారంభించాలి. మరియు ఫరాజ్ చెప్పినట్లుగా ఆ ఆస్తి తరగతి మరియు పోర్ట్ఫోలియో సృష్టించేటప్పుడు మీరు కోర్ మరియు టాక్టికల్ పోర్ట్ఫోలియో కలిగి ఉండవచ్చు. అలాగే టాక్టికల్ పోర్ట్ఫోలియోలో మార్కెట్లో ఉన్న మార్పుల ఆధారంగా మీరు మీ పోర్ట్ఫోలియోను సర్దుబాటు చేయవచ్చు లేదా మెరుగుపరచవచ్చు. అనిరుద్, ఫరాజ్, మనం ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయాలను చర్చించాం. మనం లక్ష్య ప్రణాళిక మరియు ఆస్తి కేటాయింపు గురించి చర్చించడం ప్రారంభించాం, కానీ దాని లోపల ఎన్నో సూక్ష్మ విషయాలను కూడా చర్చించాం. ఉదాహరణకు, యాక్టివ్ మరియు ప్యాసివ్ పెట్టుబడులు, యాక్టివ్ మరియు ప్యాసివ్ ఆదాయం, ఇవి అన్నీ పరస్పరం అనుసంధానమై ఉన్నాయి. ఉదాహరణకు, సంపద సేకరణ దశ మరియు సంపదను కాపాడుకునే దశ. మీకు తెలుసు, ఆస్తి కేటాయింపు కూడా ఎంతగా లక్ష్య ప్రణాళిక, ఆర్థిక లక్ష్య ప్రణాళికతో అనుసంధానమై ఉందో మనం చూసాం. మొత్తానికి ఇది చాలా ఆసక్తికరమైన చర్చ. నమ్మకంగా చెప్పగలను, మన వీక్షకులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మనం ముగించే ముందు వర్క్షాప్ మొత్తం ప్రక్రియను మీరు మళ్లీ వివరించమని కోరుతున్నాను. అలా చేస్తే నా అభిప్రాయం ప్రకారం
దీనిని మరింత ఉన్నతంగా చేద్దాం. అవును, కాబట్టి అయితే నేను దీనిని సారాంశంగా చెప్పాలంటే, సాధారణ వ్యక్తి దృష్టికోణం నుంచి నేను డెవిల్స్ అడ్వకేట్ పాత్రలో మాట్లాడితే, లక్ష్య ప్రణాళిక ప్రక్రియలో మొదటి దశ ఏమిటంటే గుర్తించటం. మీకు తెలుసు కదా, అనిరుద్ చెప్పినట్లుగా నేను ఏ దిశలో వెళ్ళాలి అనుకుంటున్నాను, జీవితంలో ఏ దశలో ఉన్నాను, నాకు ఎంత స్పష్టత ఉంది, నా తుది లక్ష్యాలు ఏమిటి అన్నదాన్ని తెలుసుకోవాలి. అప్పుడు నేను ఈ ప్రక్రియను ప్రారంభించడానికి కూడా ఆలోచించటం మొదలు పెడతాను. ఈ ప్రక్రియను ప్రారంభించినప్పుడు నేను చేసే మొదటి పని నాకు ఒక ఎమర్జెన్సీ కార్పస్ను సృష్టించడం. అంటే నేను ఉద్యోగంలో ఉన్నా లేదా వ్యాపారం చేస్తున్నా మరియు కనీసం 3 నుండి 8 నెలల వరకు ముందస్తు ప్రణాళికను, నా ఇంటి ఖర్చులు లేదా అత్యవసర ఖర్చులు ఎంత అవుతాయో అంచనా వేసి ప్లాన్ చేస్తాను. ఆ కార్పస్ను సృష్టించి దాన్ని పక్కన పెట్టేస్తాను. ఆ కార్పస్తో అధిక రాబడి సంపాదించడమే నా లక్ష్యం కాదు. ఇక్కడ ఉద్దేశ్యం సురక్షిత కార్పస్ కలిగి ఉండటం. దీనివల్ల ద్రవ్యోల్బణాన్ని అధిగమించే సురక్షిత కార్పస్ ఉండాలి. ఇది నాకు ఊహించలేని కష్టకాలంలో సహాయపడుతుంది. రెండవది ఖచ్చితంగా ఏ మనిషైనా ఎదుర్కొనే అతిపెద్ద ప్రమాదం. ఏ మానవుడైనా వెళ్ళగలిగేది నా జీవితానికి, ఆరోగ్యానికి ఏదైనా అడ్డంకి. కాబట్టి నాకు తగినంత కవరేజ్ ఉండాలి మరియు తక్కువ ఇన్సూరెన్స్ ఉన్న వ్యాధులను నివారించాలి. జీవిత బీమా పరంగా కూడా, అలాగే ఆరోగ్య వైద్య బీమా పరంగా కూడా. ఎందుకంటే ఇవి ద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉండే విషయాలు. మన దేశంలో సగటు సిపిఏ కంటే చాలా ఎక్కువ. అంతేకాకుండా నేను నిజమైన లక్ష్య ప్రణాళిక భాగానికి వెళ్తాను. అంటే నా తక్కువ, మధ్య మరియు దీర్ఘకాలిక లక్ష్యాలు. అక్కువకాలిక లక్ష్యాలు ఖచ్చితంగా వస్తూ పోతూ ఉంటాయి, కానీ దీర్ఘకాలిక లక్ష్యాలు మాత్రం, ఉదాహరణకు రిటైర్మెంట్ ప్రణాళిక మరియు పిల్లల విద్య, పెళ్లి తదితరాలు. కానీ మళ్ళీ మీరు చెప్పిన చాలా ఆసక్తికరమైన భావన ఏమిటంటే, మనమందరం తరచుగా ఇలా అనుకుంటూ ఉంటాం. ఒకే ఒక్క ప్రమాదం అంటే తక్కువ కాలం జీవించే ప్రమాదమే అనుకుంటాం. అది జీవిత బీమా అయినా, ఆరోగ్య బీమా అయినా కవర్ చేస్తుంది. కానీ ఇంకా పెద్ద ప్రమాదం మరియు వైద్య సాంకేతికతల్లో అభివృద్ధితో వయస్సు, ఆయుష్కాలం, జీవితకాలం మన దేశంలో కూడా పెరుగుతూనే ఉంటుంది. అలాగే ఒక దాగి ఉన్న కొత్త ప్రమాదం ఏమిటంటే, మనం ఊహించిన దానికంటే ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంది. మరియు డబ్బు అయిపోవడం. అలాగే మీకు తెలుసు కదా, మన సంప్రదాయ భారతీయ రిటైర్మెంట్ ప్లాన్ అంటే నా పిల్లలు కదా, అది కూడా అయిపోవడం. ఆ పరిస్థితిలో నా దగ్గర డబ్బు ఉండదు. అలాగే ఆ వయసులో నేను యాక్టివ్గా ఆదాయం సంపాదించలేను కూడా. కాబట్టి సంపద సృష్టించే దశ మాత్రమే కాదు, సంపదను కాపాడుకునే దశ మరింత ముఖ్యమవుతుంది. ఆ సమయంలో నా పెట్టుబడి వ్యూహం ఎలా ఉండాలి, నా పోర్ట్ఫోలియో ఆదాయం ఎలా సృష్టించగలదు, ఏది మద్దతు ఇవ్వడానికి సరిపోతుంది, నా ఇష్టమైన జీవన శైలి, ఇతర అవసరాలకు సరిపడే ఆదాయం. అక్కడ ఆస్తి కేటాయింపు భావన మళ్లీ ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఇది ఒకదానితో అనుసంధానమై ఉంటుంది. చివరగా మన ప్రస్తుత తరం ఎదుర్కొంటున్న చాలా పెద్ద ప్రమాదం ఏమిటంటే, వాళ్ళు ఒక నిజాన్ని మర్చిపోయారు. అంటే వారు ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారో అది వారి భవిష్యత్తు ఆదాయాన్ని కూడా ఇప్పుడే పొందుతున్నట్లే. అంటే నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, మనకు ఉన్న ఉద్యోగాలు పెన్షన్ వచ్చే ఉద్యోగాలు కావు. అవను అది మన తల్లిదండ్రులకు ఉన్న ఒక ప్రయోజనం కదా. కాబట్టి మనం ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నామో దాంట్లో చాలా పెద్ద భాగాన్ని, ముఖ్యమైన భాగాన్ని పొదుపుగా ఉంచాలి. దీన్ని మన దీర్ఘకాలిక అవసరాల వైపు మళ్లించాలి. మీకు తెలుసు కదా, చురుకైన పొదుపు అలవాటు పెంచుకోవడం చాలా ముఖ్యమైన విషయం. అవును, మనం టెక్నాలజీ, మొత్తం ఆర్థిక వ్యవస్థలో ఒక మార్పు చూస్తున్నా. మునుపటి పొదుపు ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుండి మార్పు జరుగుతున్నా కూడా పొదుపు అలవాటు చాలా ముఖ్యం. ఒక మంచి ఆరోగ్యకరమైన పొదుపు అలవాటు పెంచుకోవడం ఎప్పుడూ ఉపయోగకరం. ఇది చాలా అవసరం, నిజంగా చాలా అవసరం. అందుకే నేను చెప్పినట్టు చాలాలు ఆపబడటం లేదు. ఎందుకంటే ప్రజలు చివరికి ముఖ్యమైన విషయమైన రిటైర్మెంట్ మరియు మునుపు మనం మాట్లాడుకున్న రిస్క్ యొక్క ప్రాముఖ్యతను పూర్తిగా అర్థం చేసుకోవడం లేదు. అందుకే ధన్యవాదాలు అనురాగ్. మాకు ఈ చర్చకు వచ్చినందుకు ధన్యవాదాలు. ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. నా వీక్షకులకు ఓర్పుకు ధన్యవాదాలు. ఇది మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మీ కస్టమర్లు, క్లయింట్లతో మంతనాలు జరిపి వారి కోసం సమర్థవంతమైన ఆర్థిక ప్రణాళిక, ఆస్తి కేటాయింపును అమలు చేయడంలో ఇది సహాయపడుతుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. మీరు ఈ వీడియోను ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి మాకు ఒక లైక్ ఇవ్వండి. క్రిస్ యాప్, దయచేసి మాకు లైక్ ఇవ్వండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.